లో బైబిల్ నేను వెళ్ళి పాట పడుతున్నాను అంటే డైలీ లైఫ్ లో ఎవరెవరు నన్ను ఏ విధంగా వాడుకుంటున్నారో అది ఈ గిఫ్ట్ లో మేము చూడగలుగుతున్నాము. ముందుగా చెప్పాలంటే నన్ను రాయడానికి చాలా మంది చాలా ప్రయాసపడ్డారు. చాలా పెద్ద 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 కూర్చున్నారు దీంట్లో. ఆల్మోస్ట్ మొత్తం బైబిల్ రాయడానికి 756 లాంగ్వేజెస్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అందులో న్యూ టెస్టిమెంట్ 1726 అడిషనల్ గా ట్రాన్స్లేట్ చేయబడ్డారు. ఇంతమంది ఇంత శ్రమ పడి నన్ను ఇంత ఇదిగా ముద్రించినప్పుడు నన్ను జనాలు ఎలా వాడుకుంటున్నారో మనం చూద్దాం. ఇప్పుడు ఒక సందర్భం చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు తన అన్న ప్రసన్నం అప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు బైబిల్ పట్టుకుంటే ఆ తండ్రి వేదన ఆవేదన నన్ను పట్టుకున్నందుకు ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈరోజు మీ అందరికి తెలిసినట్టే మా అబ్బాయి అన్నప్రసాద్. సో అందరిని పిలిచారు. 20 మంది పిలిస్తే ఇక్కడ చాలా మంది కల్పిస్తున్నారు అని తప్పలేదు. అయితే ఈరోజు మా వాడు ఏది పట్టుకుంటే అది దాంట్లో సఫలమవుతాడంట. సరే చూద్దాము. ముందైతే పాస్టర్ గారిని పిలిచారు కానీ ఇంకా రాదు పాస్టర్ గారు. అరే మీన మామలు బుడ్డ తీసుకురండి రా. సరే వచ్చాడు కానీ ముందే తండ్రి పనులు ఉన్నాయో చూద్దాం. సరే బంగారం ఉంది బాబు, బంగారం ముందు ఇదే తీసుకోవాలి. సరే నెక్స్ట్ తిండి వద్ద తిరిగిపోతారు. సరే పెన్ను. అరే పెన్ను మంచిగా. అరే మీరు మామూలు పెన్ను కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయినా? బైబిల్ బైబిల్ మాస్టర్ గారు బైబిల్ కదా మొదలు పెడతామా? మొదలు పెడదాం. స్క్రిప్ట్ లో ఇట్లేదు. సరే పాస్టర్ గారు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ వాడు చాలా విలువైందే పట్టుకున్నాడండి. సరే అండి. సరే అండి వెళ్ళొస్తాం. సరే థ్యాంక్ యూ. అమ్మ వీడేమో బైబిల్ పట్టుకున్నాడు. నాకు చాలా భయం అవుతుంది. చిన్న పిల్లవాడు బైబిల్ పట్టుకున్నాడని ఆ తండ్రి నవ్వి నవ్వలేక అవస్థ పడుతున్నాడు. రేపు పొద్దున నేను బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తానంటే ఆ తండ్రి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి తెలియదో చిన్న ఉన్నప్పుడు నేను బైబిల్ పట్టుకున్నానంట. ఇప్పుడు అన్ని తెలిసి నేను బైబిల్ పట్టుకోదామని ఇప్పుడు నేను దేవుని సేవ చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు. ఏమంటారో చూద్దాం. నాన్నగారు చెప్పినా ఏం లేదు నాన్నగారు, నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాను. దేవుని సేవ ఏమైనా పిచ్చి వేసిందా బిడ్డ నీకు? ఇలా మాట్లాడుతున్నాయంటరా? ఇది పరిశుద్ధమైన గ్రంథం కదా, దీంతో సేవ్ చేసి నేను పాస్టర్ అవుతాం అనుకున్నాను. నీకోసం నీ ఫ్రెండ్స్ అందరు యూఎస్ కి డాలర్లు సంపాదిస్తుంటే నువ్వేమో బైబిల్ పట్టుకుంటావు. అవన్నిటికన్నా ఇదే గొప్పది నాన్నగారు. అది కాదు బిడ్డ, దేవుడు ముఖ్యమే బిడ్డ. కానీ నువ్వు యుఎస్ కి డాలర్స్ పంపిస్తే మేము ఇక్కడ కొండాపూర్ లో ఫ్లాట్, బంజారాహిల్స్ లో ల్యాండ్ తీసుకున్నాం అనుకున్నాం కదరా. అవన్నిటికన్నా ఇదే గొప్పది, నేను ఇదే చేస్తాను. అదే అట్లా కాదు బిడ్డ, నా మాట మీకు నువ్వు మమ్మల్ని అమ్మాయి చేస్తా అంటే బికారి చేస్తున్నావు బిడ్డ. అదంతా కాదు, మీరు కావాలి ఏం తెలియదు, ఇదే గొప్పది, దీంట్లోనే ఉన్నాం. సరే నువ్వు బైబిల్ పట్టుకుంటే ఇంకా ఇంట్లో అవసరం లేదు. చూసారా బైబిల్ పట్టుకున్నందుకు ఒక తండ్రి వేదన.
కరెంట్ సొసైటీ లైఫ్ లో బతకడానికి తండ్రి ఆలోచిస్తున్నాడు, కానీ కుమారుడు దేవుడు ఎప్పుడైతే అతను మాట్లాడి నేను దేవుడు సేవ చేస్తాననుకుంటున్నాడో ఒక తండ్రి ఒప్పుకోలేకపోయాడు. ఇది నా పరిస్థితి. ఇప్పుడు రెండోది చూద్దామండి. ఒక బైబిల్ ని అంటే ఫిజికల్ గా బైబిల్ ని వాడతారు, డిజిటల్ గా ఎలా యూజ్ చేస్తారో, నన్ను ఎలా వాడుకుంటున్నారో చూద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బైబిల్ చేయి పైకెత్తి పట్టుకొని మన విశ్వాస ప్రకటన చేద్దాం. ఇది నా బైబిల్ గ్రంథం నా రెండంచుల ఖడ్గం అపరంజి కంటేను అమూల్యమైనది విస్తారమైన మేలిమి బంగారం కంటే విలువైనది తేనె కంటేయు జుంటి తేనె ధారల కంటేయు ఎంతో మధురమైనది. ఆమేన్. అందరూ బైబిల్ చేతిలో పెట్టుకుంటే ఇదేంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడతామా? మాస్టారు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరే కదా అందరూ ఏం చేస్తున్నారు అదే చేస్తున్నాను. అందరూ ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నారు, నేను విశ్వాస ప్రకటన చేస్తున్నాను. అవునా? మరి ఫోన్ లో బైబిల్ ఉందా? ఫోన్ లో ఏమన్నా? అందుకే కదా ఇలా నేను బైబిల్ పైకి లేపింది. దీంట్లో బైబిల్ ఉంది కాబట్టి. ఓ, అంత పవిత్రమైనదా ఈ ఫోన్ బైబిల్ కంటే? లేదా గారు, బైబిల్ దీంట్లో ఉంది కాబట్టి మీరు ఎంతమంది చెప్తాను గారు బైబిల్. ఓహో, ఇప్పుడు ఈ ఫోన్ లో ఓన్లీ బైబిల్ యాపేనా, మిగతా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయా గారు, అన్ని ఉన్నాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా. అవునా, మంచిది. ఇప్పుడు ఇందులో పాటలు ఉన్నాయా? ఉన్నాయా గారు. సినిమాలు ఉన్నాయా? సినిమాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ ఉందా? వాట్సాప్ కూడా ఉన్నాయి గారు. ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ అయితే చెప్పాను కదా గారు, నేను పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా ఉండలేదు. ఓ, నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయా గారు, చాలా. అయితే ఇప్పుడు ఇవన్నీ కింద పెట్టి ఒక బైబిల్ మాత్రం పైకి లేపు నాయన. అదెలా కుదురుతుంది? మళ్ళీ ఇది ఎలా కుదురుతుంది? నువ్వు పవిత్రమైన బైబిల్ లేపమంటే ఈ ఫోన్ ఎత్తి బైబిల్ని అపవిత్రపరిచావు. ఎప్పుడైనా నీ దగ్గర బైబిల్ లేకపోతే నీ పక్కన వారి బైబిల్ని పట్టుకొని వాళ్ళ చేయి పట్టుకో, అంతేగాని ఈ పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని ఇలా అపవిత్రం చేయొద్దు. అర్థమైందా? క్షమించండి. చూసారా, ఒక డిజిటల్ బైబిల్ ని, ఒక అపవిత్రమైన ఫోన్ ని ఒక బైబిల్ లాగా ఎలా యూజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వెన్ ఎవర్ వి కమ్ టు చర్చ్ వి హావ్ టు క్యారీ అవర్ బైబిల్ విత్ us. ఇలా చూసారా, మెసేజ్ స్టార్ట్ అవుతున్నదో లేదో పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మెసేజ్ ముందు అయిపోక ముందే వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా చాలా డిస్టర్బెన్స్ మన కాంగ్రిగేషన్ కి కానీ చర్చ్ కి కానీ మెసేజ్ చెప్పే అయ్యే గారు కానీ ఒక దేవుడి దగ్గరికి వస్తున్నామంటే ఒక మెసేజ్ అనే ఒక బైబిల్ అనే కాదండి, పాటల నుంచి చివరి ఆశీర్వాదాల వరకు ఉంటుంది. కాబట్టి నన్ను ఇంత ఇదిగా ఎలా వాడుకుంటున్నారో చూడండి. ఇంకో చూద్దాం. ఇక్కడ ఎవరో బైబిల్ మర్చిపోయారు సహోదరి. ఒక సహోదరి బైబిల్ మర్చిపోయింది. ఒకసారి ఆ సంఘటన మనం చూద్దాం. ఇక్కడ ఎవరో బైబిల్ మర్చిపోయారు. విజయ్ గారు బైబిల్ ఫోన్ చేస్తున్నారు. హలో అమ్మా. హలో అమ్మా. ఎవరైనా అమ్మ అంటున్నావు? నేను ముసలా అన్న అమ్మ అంటున్నాను. కాదమ్మా, నేను పాస్టర్ గారిని అమ్మా. ఏ పాస్టర్ గారు? ఆ పాస్టర్ గారా ఫోన్ చేసింది? ఈరోజు తెలుసా మరమ్మా మనము. ఓ, మీరా పాస్టర్ గారు? ఏం పాస్టర్ గారు ఫోన్ చేశారు? కాదమ్మా, మీరు ఇక్కడ చర్చిలో బైబిల్ మర్చిపోయారమ్మా. అది వచ్చే వారం తీసుకుంటాలే పాస్టర్ గారు. కాదమ్మా, మీరు ఇంకొక పాస్టర్ గారు అంటారు. ఏ పాస్టర్ గారమ్మా? అదేం లేదు పాస్టర్ గారు. ఏంటో ఈనాటి యువత. చూసారా, ఆ సహోదరి బైబిల్ మర్చిపోయింది, వచ్చే వారం తీసుకెళ్తా అన్నది. ఇప్పుడు అదే ఏదైనా విలువైన వస్తువు
తన చైన్ కానీ ఇక్కడ పడిపోయి ఉంటే, తన ఫోన్ కానీ ఇక్కడ పడిపోయి ఉంటే తను అప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్ళాలి. కానీ బైబిల్ మర్చిపోయానని చెప్పి తను వచ్చే వారం తీసుకెళ్తా అన్నది. ఇట్ ఈస్ లైక్ నాకు అసలు ఇంత కూడా రెస్పెక్ట్ లేదు. ఇంకో సందర్భం చూద్దాం. ఒక అయ్యగారు ఒక హౌస్ విజిటింగ్ కి వెళ్ళినప్పుడు నన్ను ఏ విధంగా పాటిస్తున్నారు, నన్ను అసలు వాడుతున్నారా లేదా అన్న సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూద్దాం. మమ్మీ 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 అయ్యో ఏమైందిరా? పాస్టర్ గారు వస్తున్నారు మమ్మీ. పద, పద, ఇదో పద. ఏంటి సార్, బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగున్నా మేడం, రండి కూర్చోండి. ఏంటి సార్, కాలేజ్కి వెళ్తున్నావా డైలీ? ఏంటి సార్, సండేస్ చర్చ్కి రావట్లేదు? దర్శయ్య గారు కాలేజ్ ఇంకా ఎక్స్ట్రా స్టడీస్. సండే కూడా కాలేజ్ ఎక్స్ట్రా స్టడీసా? ఓకే ఓకే. ఏంటమ్మా మీరు కూడా చర్చికి రావట్లేదు? అప్పుడు ఆదివారం వచ్చారు, మళ్ళీ రాలేదు. ఏం చెప్పాలి అయ్య గారు, ఏదో ఒక పనులు ఉంటా ఉంటాయి, అలాగే రాలేకపోయి ఎన్నిసార్లు నుంచి వస్తాం లేదు. మీరు కూడా ఆఫీసేనా సండే? అవునయ్య గారు. సరే ఓకే. ఇప్పుడు మనం వచ్చిన ప్రార్థన చేస్తున్నాము. దేవుడా, మీ గృహాన్ని వీక్షిస్తూ నీ గృహంలో ఉన్న ప్రతిఫల దీవించి ఆశీర్వదించు ప్రభా. ఈ ప్రార్థన ఆలకిస్తున్నాను. ఆమేన్. అయ్య గారు, ప్రార్థన అయిపోయింది కదా, నేను భోజనం తయారు చేశాను, రండి అయ్య గారు. అలాగే. అయ్య గారు ఇదిగోండి తినండి. మమ్మీ మమ్మీ నాకు కూడా వచ్చింది మమ్మీ. పాస్టర్ గారు అడుగుతుంది. ఆగురా, తిందువులే. మమ్మీ పాస్టర్ గారికి స్కూల్ మమ్మీ వెంటేసుకోండి. తెస్తున్నాను, ఆగురా. ఇదిగోండి అయ్య గారు. సరే అమ్మా. ఇప్పటి నుంచి అయినా ఈ ఆదివారం నుంచి మీరు ఖచ్చితంగా చర్చికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే అయ్య గారు. మమ్మీ ఏమైందిరా? పాస్టర్ గారికి ఇచ్చిన వెంటేసుకొని కనిపించాలి మమ్మీ. అలాగే ఇలా కనిపించకపోతుందిరా, అక్కడే ఇక్కడ ఉంటుంది చూడు. అవును. లేదు మమ్మీ. ఉంటుంది లేరా, కంగారు పడకు. అవును. నిజంగా లేదు మమ్మీ, వెంటేసుకొని కనిపించట్లేదు. సరేలేరా, తర్వాత చూస్తానులే నేను. సరే చూశారు కదా, ఒక వెండి స్పూన్ కనిపించలేదని చెప్పి వచ్చిన దైవజనుడి పైన ఒక నిందేశారు. ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మమ్మీ మమ్మీ పాస్టర్ గారు వచ్చారు మమ్మీ. ఏ పాస్టర్ గారా? అదే మమ్మీ వెంటేసుకొని ఎత్తుకోండి. సరే కలుపుతాం కదా. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగున్నాం అయ్య గారు, మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మమ్మీ అనుకో మమ్మీ వెంటేసుకొని ఆగురా, కంగారు పడకు. ఆగు. ఏంటి బాబు సండే మళ్ళీ చర్చికి వస్తాను రాలేదు, అప్పుడు వస్తాను చెప్పాను. చెప్పాను పాస్టర్ గారు అదే కాలేజ్. మళ్ళీ సండే కాలేజ్. అయ్యగారు ఎలాగో ఎప్పుడు మేము తినేటానికి వస్తున్నాం కదా అయ్యగారు, ఎలాగో వచ్చారు కదా, రండి తిందురు కానీ. మొదలు ప్రార్థన చేసుకుందాం అమ్మ. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం దేవుడా ఇలాగే మనకు ఏదైతే ఈ గృహాన్ని దీవించండి ప్రభా. ఉండండి అయ్యగారు, భోజనం తీసుకొస్తాను. సరే అమ్మ. మమ్మీ మమ్మీ వెంటేసుకొని అడుగుతుంటా. ఆగురా, కంగారు పడకు. ఆగు. నువ్వు కూడా తిను. అయ్యగారు, నేను ఒక చెప్పడం మర్చిపోయాను. మీరు పోయినసారి వచ్చినప్పుడు మా ఇంట్లో వెండి స్పూన్ పోయింది అయ్యగారు. అవును అయ్యగారు. వెండి స్పూన్ పోయిందా? అవును అయ్యగారు. అప్పటి నుంచి మా బాబు చాలా కంగారు పడిపోతున్నాడు.
ఓకే మీరు కూర్చోండి అమ్మ మీరు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారా అయ్యగారు అబ్బాయికి వాక్యం నేర్పిస్తున్నారా బాగా నేర్పిస్తున్నాను అయ్యగారు. ప్రార్థన నేర్పించారా ఆ రోజుకి 3 సార్లు. రోజుకి 3 సార్లు ఒకసారి మీ బైబిల్ తీసుకొస్తారా అమ్మ అలాగే అయ్యగారు. తీసుకురండి ఒకసారి కీర్తనలు ఒకసారి ఓపెన్ చేయండి అమ్మ కీర్తన 23 ఇక్కడే ఉంది నా స్కూల్. అయ్యా మమ్మీ స్కూలా అయ్యో అయ్యగారు స్కూల్ బాగానే ఉంది అయ్యగారు. ఓకే స్కూల్ వదిలేయండి అమ్మ స్కూల్ మీ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఆ స్కూల్ నేను పెట్టి 1 సంవత్సరం అవుతుంది మీ బైబిల్లో రోజుకు 3 సార్లు ప్రార్థనలు అన్నారు వాక్యాలు అన్నారు ఇది ఒక స్కూల్ గురించి అని కాదు దీన్ని బట్టి ఏంటంటే మీరు 1 సంవత్సరం నుంచి ఆ బైబిల్ ఎంత ఓపెన్ చేయలేదు ఇప్పటి నుంచి కాకుండా మీరు ఏదో అయిపోయింది ఈ సంవత్సరం నుంచి అయినా వచ్చి కొత్త సంవత్సరం నుంచి అయినా ప్రతి ఆదివారం మనం మన టైం ఫిల్ చేసుకొని దేవుళ్ళు గడిపినట్టు చూడండి అబ్బాయి కూడా సండే స్కూల్ కి చర్చ్ కి దగ్గర పంపించండి క్షమించండి అయ్యగారు ఈసారి నుంచి కరెక్ట్ గానే ఉంటాం. ఓకే అమ్మ ప్రైజ్ అలా ప్రైజ్ గాడ్. చూసారా ఆ సహోదరి ఆ రోజు ఆ దైవజనుడు ఒకవేళ వెళ్ళిన వెంటనే బైబిల్ చదివి తీసి ఉంటే ఆ స్కూల్ తనకి దొరికేది కానీ తను ఆ బైబిల్ ముట్టుకోవడానికి ఇష్టపడలేదు మన జీవితాల్లో ఎంతవరకు మనం అలా ఉన్నామో మనం మనం మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాలి మరొకరిగా నన్ను ఇంకొక విధంగా ఒక బ్యాంక్ లాగా ఒక కిట్టి బ్యాంక్ లాగా నన్ను ఎలా వాడుకుంటున్నారో చూద్దాం అరే, నా దగ్గర ఎన్ని కదా డబ్బులు ఉన్నాయి ఎక్కడ దాచి పెట్టాలి ఎక్కడ దాచి పెట్టాలి పర్సులో పెట్టేస్తే పిల్లలు ఎత్తుకుపోతున్నారు చాక్లెట్లని కొన్ని బీరువాలో పెడదామంటే మా ఆయన తాళం ఓపెన్ చేసి తీసేసుకుంటాడు అవసరం ఉంటే ఇంతకంటే ఇంకా బెటర్ ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది దీన్నైతే ఎవ్వరు పట్టించుకోరు అసలు దీనికంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది నేనే నా బైబిల్ ఓపెన్ చేయను ఇంకా నా పిల్లలు కానీ మా ఆయన కానీ దీని జోలికి కూడా రాదు ఇంకా బైబిల్లో పెట్టేసా కాబట్టి నా పైసలు చాలా సేఫ్ గా ఉన్నాయి ఇంకా దానిలో అయితే ఇంకా బ్యాంక్ లో లాకర్ల కంటే చాలా సేఫ్ ఉంటది నేను ముట్టుకోను పిల్లలు ముట్టుకోరు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళైనా మన డబ్బులు భద్రంగా ఉండాలంటే కంపల్సరీ అందరు బైబిల్ లో దాచిపెట్టుకోవాలి అప్పుడు ఎవరు మీ బైబిల్ ని ముట్టుకోరు మీ డబ్బులు జాగ్రత్తగా ఉంటాయి చూసారా ఆ సహోదరి తన హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు అంటే పాకెట్ నుంచి అతనికి తెలియకుండా తీసుకొని బైబిల్లో దాచిపెట్టింది ఇప్పుడు అదే హస్బెండ్ వచ్చి రేపు బైబిల్ మీద ప్రమాణం వేసి చెప్పు నువ్వు డబ్బులు తీయలేదని అంటే ఆ బైబిల్ పైనే ప్రమాణం వేసి చెప్తుంది మన సహోదరి అలా నన్ను ఘోరంగా వాడుకుంటున్నాను ఈ చిన్న మెసేజ్ ఏంటి అని అంటే ఇది మా పుట్టి యూత్ ఒకదానికి కాదు మనందరికి ఇట్ ఈస్ క్వశ్చనబుల్ టు us హౌ రెస్పెక్ట్ఫుల్ వి ఆర్ బీయింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ హౌ కేర్ఫుల్ వి ఆర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఇది ఒక చిన్న ఒక మెసేజ్ అందరికి ఎస్పెషల్లీ ఫర్ యూత్ మనం ఒకవేళ వేరే చర్చెస్ లో చూస్తే మనము ఆ పాస్టర్ గారి ఇంట్లోనే బైబిల్స్ ర్యాక్ ఉంటది అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే లైక్ వి ఫర్గెట్ ఇట్ వి డోంట్ లైక్ సీరియస్లీ టేక్ ది బైబిల్ అంటే వి ఫీల్ లైక్ వెరీ షై నామోషిలా ఫీల్ అట్లా కాకుండా వి షుడ్ ఆల్వేస్ క్యారీ అవర్ బైబిల్ విత్ us ఇది ఒక షార్ట్ మెసేజ్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ